ఇరాన్ సైన్యం అంటే కేవలం ఒక బలగం కాదు, అదొక సంక్లిష్టమైన పొరల వ్యవస్థ. ఇక్కడ ఒకే కమాండ్ కింద కాకుండా ఉద్దేశపూర్వకంగానే సమాంతర వ్యవస్థలను నిర్మించారు. ఈ మొత్తం సైనిక నిర్మాణానికి అత్యున్నత కమాండర్ ఇన్ చీఫ్ స్వయంగా సుప్రీం లీడర్ మాత్రమే. అంతర్గత తిరుగుబాట్లు జరగకుండా మరియు వ్యవస్థ ఆకస్మికంగా కుప్పకూలకుండా ఉండటమే ఇరాన్ వ్యూహం. అయితే ఇరాన్లో 2 ప్రధానమైన సైనిక దళాలు పనిచేస్తాయి. ఒకటి ఆర్తేష్, రెండోది ఐఆర్జీసీ. ఆర్తేష్ అనేది పూర్తిగా దేశ సరిహద్దు రక్షణ మరియు గగనతల భద్రత చూసే సంప్రదాయ సైన్యం. కానీ ఐఆర్జీసీ పాత్ర వేరు. ఇది ఇస్లామిక్ విప్లవాన్ని రాజకీయంగా మరియు సైనికంగా రక్షించే ఒక శక్తివంతమైన విప్లవ దళం. ఐఆర్జీసీలోని ఏరోస్పేస్ ఫోర్స్ ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ ఆయుధాగారాలు నియంత్రిస్తుంది. అమెరికా మరియు ఇజ్రాయెళ్లపై ఇరాన్ అనుసరించే ప్రధాన నిరోధక వ్యూహానికి ఇదే వెన్నెముక. ఇక దేశం దాటి తమ ప్రభావాన్ని విస్తరించడానికి కుడ్స్ ఫోర్స్ అనే ప్రత్యేక దళాన్ని ఉపయోగిస్తారు. ఇది లెబనాన్ నుంచి యోమెన్ వరకు వ్యూహాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇక నిఘా వలయం, దేశం లోపల అత్యవసర పరిస్థితులు మరియు సిద్ధాంతాల అమలు కోసం బసిజ్ అనే భారీ సమీకరణ దళం ఉంటుంది. అంతేకాదు ఇరాన్ నిఘా వ్యవస్థ కూడా ఎంతో పటిష్టమైంది. కౌన్సిల్ ఫర్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ కింద దాదాపు 16 విభాగాలు సమాంతరంగా నిఘా వలయాన్ని నిర్వహిస్తాయి. పటిష్టమైన నాయకత్వం, ముఖ్యమైన కమాండర్లు లేదా అధికారులు హత్యకు గురైనప్పటికీ నాయకత్వ మార్పులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగటమే ఈ వ్యవస్థ ప్రత్యేకత. ఎంతటి భారీ కుదుపులైనా తట్టుకునేలా ఈ నిర్మాణం ఉంది. అయితే వేగంగా మారుతున్న ఆధునిక యుద్ధ సాంకేతిక సవాళ్లు ఎంతటి భారీ కుదుపులైనా తట్టుకునేలా ఈ నిర్మాణం ఉంది.